సుమన్ టీవీ ప్రేక్షకులకు మరి ఒకసారి ఆహ్వానం. ఈ రోజు ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నటువంటి ఇంట్రడక్షన్ టు ద లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి దాని భాగంగా మనం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వొకాబులరీ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇన్ ఇంప్రూవింగ్ వొకాబులరీ అనేటువంటి విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చూసాము. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు ద లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి దాని భాగంగా రెండవ భాగాన్ని చూద్దాం. ఇదేంటంటే సెంటెన్స్ ఫార్మేషన్. అంటే ఏ వ్యక్తి అయినా కూడా వర్డ్స్ నేర్చుకున్నారు, ఆ వర్డ్స్ నేర్చుకున్నప్పుడు వాటి యొక్క స్పెల్లింగ్, మీనింగ్, ప్రొనౌన్సియేషన్, యూసేజ్ అనేటువంటి వాటిని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇదేంటంటే వొకాబులరీ అనేది ఏం లేదు, జస్ట్ ఒక వ్యక్తి ఒక ఇంటిని కట్టాలి అంటే ఏ విధంగా అయితే ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏ మెటీరియల్ ఏ మోతాదులో కావాలనేటువంటిది ఎస్టిమేట్ చేసుకొని దాని ప్రకారం సిద్ధమవుతారో, అలాగే భాష నేర్చుకునేటువంటి వ్యక్తి కూడా ఫస్ట్ వొకాబులరీ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకున్న తరువాత రెండో స్టెప్ ఏంటంటే ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్కి వస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఆ యొక్క ఇల్లు కట్టే వ్యక్తి ఏ విధంగా అయితే క్రియారూపకంగా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత ఆ యొక్క స్లాబ్, వాల్స్, అలా ఒకదాని తర్వాత ఒకటి నిర్మిస్తూ ఉంటాడో, అలాగే ఇక్కడ కూడా భాషా నిర్మాణం అనేటువంటిది ఈ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్లో జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒక క్రమ పద్ధతిలో కూర్పు చేయడం అనేటువంటిదే ఈ సెంటెన్స్ ఫార్మేషన్. ఈ కూర్పు చేసేటువంటి సెంటెన్స్ ఫార్మేషన్లో మనం అసలు మొదట ఏం చేయాలి, అక్కడ ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్లో ఫస్ట్ మనం సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెంటెన్స్ అంటే ఏం లేదు, ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సమ్ మీనింగ్. ఇన్ ద సెన్స్ మీనింగ్లెస్గా మనం ఒక వాక్యాన్ని నిర్మించినట్లయితే అది సెంటెన్స్గా మనం పరిగణించలేము. కానీ ద సెంటెన్స్ మీన్స్ ఏ సెంటెన్స్, అగైన్ వాట్ ఐ సెడ్ ప్రీవియస్లీ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, సెంటెన్స్ అంటే కొన్ని పదముల యొక్క నిర్మాణము, అది కూడా ఒక భావయుక్తంగా ఉండాలి. సో మనం ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అంటే మనకి ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, జీవితాంతం కూడా ప్రతి వాళ్ళు కూడా భాషను ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఇంగ్లీష్ భాష విషయానికి వస్తే మనం మొదటి నుండి అంటే ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు కూడా, అలాగే జీవితం మొదటి నుండి ఫస్ట్ మాటలు నేర్చిన దగ్గర నుండి చివరి వరకు కూడా కేవలం మనం 4 రకాల వాక్యాలు మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ అసర్టివ్ సెంటెన్సెస్, అంటే జవాబులు. వీటిని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అనవచ్చు. అయితే ఈ అసర్టివ్ సెంటెన్సెస్లో కూడా 2 ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఎఫర్మేటివ్ సెంటెన్సెస్. ఈ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, అవును అని చెప్పేటువంటి వాక్యాలను, అంటే జవాబు రూపంలో ఉన్న వాక్యాలను ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు. అంటే అసర్టివ్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటేమో ఎఫర్మేటివ్, అవును అని చెప్పడం. రెండోది ఏంటంటే నెగటివ్ సెంటెన్సెస్. ఈ నెగటివ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, కాదు అని చెప్పడం. సో సెంటెన్స్ ఫార్మేషన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అసర్టివ్ సెంటెన్సెస్ అనేటువంటి జవాబుతో కూడినటువంటి వాక్యాలు. అంటే అవును అనేటువంటివి ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటాము, అలాగే కాదు అని చెప్పేటువంటి వాక్యాలను నెగటివ్ సెంటెన్సెస్ అంటారు. అంటే మొదటగా మనం సెంటెన్స్ నిర్మాణం చేస్తున్నామంటే అవును అని చెప్పగలగాలి ప్రతి విషయంలో, కాదు అని చెప్పగలగాలి. అంటే సపోజ్ ఐ యామ్ ఏ టీచర్ అన్నాను అనుకోండి, దాన్ని నెగిటివ్లోకి మార్చడం కూడా ఈజీయే. ఎలా అంటే నెగిటివ్ వర్డ్ యాడ్ చేయడం ద్వారా మనం ప్రతి సిచ్యువేషన్లో కూడా నెగిటివ్ వర్డ్స్ ఎలా ఫామ్ చేయాలనేది తర్వాత చూద్దాం. సపోజ్ ఐ యామ్ ఏ టీచర్ అంటే ఐ యామ్ నాట్ ఏ టీచర్ అనేటువంటిది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఈ విధంగా అసర్టివ్ సెంటెన్సెస్ మొదటగా మనం నేర్చుకోవాలి. తర్వాత రెండవది, మనం 4 రకాల సెంటెన్స్లు ఉన్నాయి. ప్రతి సిచ్యువేషన్లో కూడా
ఈ 4 రకాల సెంటెన్సెస్లో ఫస్ట్ అసర్టివ్ సెంటెన్సెస్ వస్తాయి. తర్వాత రెండోది ఇంటరోగేటివ్. ఈ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే క్వశ్చనింగ్ సెంటెన్సెస్, అంటే ప్రశ్న లేదా ఇతరులను ప్రశ్నించాలి అంటే ఈ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనం వాక్య నిర్మాణంలో యూజ్ చేయాలి. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా కూడా ఒక సెంటెన్స్ని అవును అని చెప్పగలిగాడు అంటే దానిలోనే కొంచెం చిన్న మార్పు చేయడం ద్వారా దాన్ని నెగిటివ్ సెంటెన్స్గా కూడా మార్చగలడు. అలాగే ఈ రెండవ రకమైనటువంటి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ని కూడా ఫామ్ చేయవచ్చు అనమాట. సపోజ్ నేను ఇందాక ఎగ్జాంపుల్గా ఐ యామ్ ఏ టీచర్ అని చెప్పాను అంటే ఇది అసర్టివ్ సెంటెన్స్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఎవరు అని ఎవరైనా నన్ను క్వశ్చన్ వేస్తే నేను ఐ యామ్ ఏ టీచర్ అని చెప్తాను. సపోజ్ వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీరు డాక్టరా అని అడిగారు అనుకోండి ఎవరైనా, ఆ సందర్భంలో నేను ఐ యామ్ నాట్ ఏ డాక్టర్ అని చెప్పాలి. అంటే ఐ యామ్ నాట్ ఏ డాక్టర్ అనేటువంటిది ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్. అంటే నా జవాబు నెగిటివ్లో ఉందన్నమాట. ఐ యామ్ ఏ టీచర్ అనేటువంటిది అఫర్మేటివ్ అయితే ఐ యామ్ నాట్ ఏ డాక్టర్ అనేటువంటిది నెగిటివ్ సెంటెన్స్, నేను కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ రెండు కూడా అసర్టివ్ సెంటెన్సెస్. ఈ రెండింటినీ కూడా మళ్ళా మనం ఈజీగా ఇంట్రోగేటివ్ సెంటెన్స్గా కూడా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే మనకి ఈ వాక్యంలో ఏమేమి భాగాలు ఉంటాయి అనేటువంటిది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. అయితే ముఖ్యంగా సింపుల్గా మనం చూడాలి అంటే వెర్బ్, క్రియాపదం అనేటువంటి ఈ యొక్క వెర్బ్ని ముందు తెచ్చుకోవడం ద్వారా సింపుల్గా క్వశ్చన్ మళ్ళీ అంటే తర్వాత క్లాసుల్లో చాలా స్పష్టంగా ఒక జవాబుని క్వశ్చన్ రూపంలోకి ఎలా మార్చుకోవాలనేటువంటిది ప్రతి సందర్భంలో కూడా మనం ఈజీగా నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్గా చెప్పబడినటువంటి ఈ వాక్యాలను చూసుకుంటే ఐ యామ్ ఏ టీచర్ అన్నప్పుడు దీన్ని క్వశ్చన్గా ఎలా మార్చుకోవాలంటే యామ్ ఐ ఏ టీచర్ అంటే ఈ యామ్ను ముందు తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఈ సెంటెన్స్ని ఈజీగా మీరు క్వశ్చన్గా మార్చుకోవచ్చు. ఇది నెగిటివ్ సెంటెన్స్. మీరు ఇక్కడ కూడా ఎట్లయితే ఎఫర్మేటివ్ నెగిటివ్ అని రెండు ఉన్నాయో అలాగే ఇంట్రోగేటివ్లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు యామ్ ఐ ఏ టీచర్ అనేటువంటిది పాజిటివ్ క్వశ్చన్ అనమాట. నెగిటివ్ క్వశ్చన్ అంటే నాట్ చేరిందంటే అది నెగిటివ్ సెంటెన్స్. సో యామ్ ఐ నాట్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని కాదా అనేటువంటిది నెగిటివ్ క్వశ్చన్ అనమాట. అంటే నెగిటివ్ సెంటెన్స్ అది క్వశ్చన్ అయినా కావచ్చు లేదా జవాబు అయినా కావచ్చు. ఈ నెగిటివ్ సెంటెన్స్లో ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ నాట్, నో, నెవర్, నన్, నథింగ్, నో వన్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ వస్తాయన్నమాట. సో మొదటిగా సెంటెన్స్ ఫార్మేషన్లో భాగంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసర్టివ్ సెంటెన్సెస్ అంటే జవాబులు ఉంటాయి. రెండవది ఆ యొక్క జవాబులు కూడా అవును అని కాదు అని రెండు విధాలుగా ఉంటుంది. అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో కూడా అవునా కాదా అంటే దీనిలో కూడా పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. అంటే పాజిటివ్ అలాగే నెగటివ్ అనేటువంటి రెండు సెంటెన్సెస్ ఉంటాయి. అయితే ఇంకొక విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ పాజిటివ్లో ఉన్న నెగిటివ్లో ఉన్నా కానీ ఒక ఇంట్రోగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అలాంటి సెంటెన్సెస్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఎందుకు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు అంటే సపోజ్ ఐ యామ్ ఏ టీచర్ అన్నప్పుడు యామ్ ఐ ఏ టీచర్ అని క్వశ్చన్గా మార్చాం. యామ్ ఐ ఏ టీచర్ అన్నప్పుడు నేను ఎస్ ఐఎమ్ ఏ టీచర్ అనొచ్చు, నో ఐఎమ్ నాట్ ఏ టీచర్ అనొచ్చు. యామ్ ఏ నాట్ ఏ డాక్టర్ అన్నప్పుడు నో ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అనొచ్చు, ఎస్ ఐఎమ్ ఏ డాక్టర్ అనొచ్చు. సో ఈ విధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అయితే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటనేది ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం స్పష్టంగా తెలుసుకుందాం. తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయన్నమాట. వాట్, వేర్, వెన్, హౌ, విచ్, హౌ మెనీ ఇలాంటి కొన్ని వర్డ్స్ స్పెషల్గా కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయన్నమాట.
వాటిని క్వశ్చన్ వర్డ్స్ అంటారు. వాటిని ఈ యొక్క ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ముందు అంటే ఈ క్వశ్చన్స్కి ముందు మన ఈ క్వశ్చన్ వర్డ్స్ అయినటువంటి వాట్ అంటే క్వశ్చన్ వర్డ్స్ అంటే డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అవుతాయి అనమాట. వాట్, వేర్, వెన్ అలాంటివి చూసుకుంటేనేమో డబ్ల్యూతో, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్ ఇలాంటి వర్డ్స్ చూస్తే హెచ్తో స్టార్ట్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ని ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ముందు యాడ్ చేయడం ద్వారా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్లో భాగంగా అసర్టివ్ సెంటెన్సెస్, తర్వాత ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ సెకండ్ స్టెప్. థర్డ్ వన్ వచ్చి ఇంపరేటివ్. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి ఏంటంటే ఇవి ప్రతి సందర్భంలో రావు అనమాట. మనకి ఇంగ్లీష్లో మాట్లాడటానికి 4 రకాల సెంటెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నప్పటికీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఈ 2 బాగా వాడతాము, అసర్టివ్, ఇంట్రోగేటివ్. ఇవేంటంటే సిచ్యువేషనల్గా వాడతాం. ఇంపరేటివ్ అంటే ఏం లేదు, ఆర్డర్స్, రిక్వెస్ట్ అండ్ సజెషన్స్, ఇతరులకు సలహాలు ఇవ్వాలన్నా లేదా ఆర్డర్ చేయాలన్నా సజెషన్ చేయాలి అన్నా కూడా ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ వాడతాము. అయితే ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ అగైన్ వీ విల్ హ్యావ్ సమ్ ఎపిసోడ్ ఆన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఒక ప్రత్యేకమైన క్లాసులో నేర్చుకుందాము. అంటే ముఖ్యంగా ఇంపరేటివ్ అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్స్, రిక్వెస్ట్ అండ్ సజెషన్స్, ఈ 3 రకాల వాక్యాలని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇక చివరిగా వాక్య నిర్మాణంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 4th టైప్ ఆఫ్ సెంటెన్సెస్. దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటంటే the sentences that are used to express our sudden emotional feelings, మన భావాన్ని వ్యక్తపరుస్తూ పలికేటువంటి వాక్యాలు. అంటే మనం సంతోషంగా ఉన్నా, ఆశ్చర్యంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా మన భావాన్ని వ్యక్తపరుస్తూ, ఎవరైనా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఎవరి గురించి అయినా విన్నామనుకోండి, అప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, హౌ నైస్ యువర్ కార్ ఈస్ అంటే అబ్బా మీ కార్ ఎంత బాగుంది, అలాస్ హీ హాస్ ఫాలెన్ అంటే అయ్యో అతను పడిపోయాడు. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి మన భావాన్ని వ్యక్తపరుస్తూ పలకాలన్నమాట. సో ఇలాంటి వాక్యాలని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3rd and 4th సెంటెన్సెస్ జస్ట్ ఒకసారి నేర్చుకుంటే ఇక మనకి లైఫ్ లాంగ్ వీటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి సిచ్యువేషన్లో అంటే ఇంగ్లీష్లో గ్రామర్ టాపిక్స్ ఉంటాయి కదా, అలాంటి డిఫరెంట్ టాపిక్స్లో ఎక్కువగా వాడేటివి ఏంటంటే అసర్టివ్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ చాలా తక్కువగా వస్తాయి, కానీ ఒకసారి నేర్చుకుంటే మీరు దీనిలో పర్ఫెక్ట్ అయిపోతారు. కాబట్టి ఇంపరేటివ్ ఒకసారి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి ఒక స్పెషల్ ఎపిసోడ్లో మనం ఈసారి నేర్చుకుందాము. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ మీద మనకి అవగాహన రావాలి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ప్రతి టాపిక్లో కూడా మనం అసర్టివ్ సెంటెన్సెస్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఎక్కువగా నేర్చుకుంటాం. అలాగే ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా మనకి డైలీ కాన్వర్జేషన్స్లో ఉపయోగపడతాయి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ there are 4 types of sentences, assertive and answering sentences, second one interrogative questioning sentences, and imperative and orders, requests and suggestions, and exclamatory sentences that are used to express our sudden emotional feelings అనేటువంటి విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. సో రానున్నటువంటి నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి కనెక్టివిటీగా నెక్స్ట్ పాయింట్ మనం నేర్చుకుందాము. సెలవు.